పూర్వకాలంలో చందనాపురమనే సుభిక్షమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో సోమనాథుడనే వృద్ధవర్తకుడు నివసించేవాడు. ఆయనకు 2 కుమారులు. పెద్దవాడు గుణభూషణుడు, చిన్నవాడు దేవదత్తుడు. పెద్ద కుమారుడైన గుణభూషణుడు పేరుకు తగ్గట్టే సద్గుణ సంపన్నుడు. ఎదుటివారి కష్టం చూస్తే కరిగిపోయే ఆర్ద్రత, త్యాగగుణం అతని సొత్తు. చిన్నవాడైన దేవదత్తుడు మాత్రం పేరాస కలవాడు, స్వార్థపరుడు. ప్రతి విషయంలోనూ తన లాభం మాత్రమే చూసుకునే మనస్తత్వం కలవాడు. ఒకనాడు వృద్ధుడైన సోమనాథుడు తీవ్రమైన విషజ్వరాన పడ్డాడు. తండ్రి పరిస్థితిని చూసి లక్ష్మీదేవి వంటి ఆయన ధర్మపత్ని శాంతమ్మ కన్నీరు మున్నీరైంది. అమ్మా, నీవు ధైర్యం వహించు. తండ్రిగారి ప్రాణములను కాపాడుట పుత్రులుగా మా ప్రథమ కర్తవ్యం. నేను తమ్ముణ్ణి వెంటబెట్టుకుని వెంటనే ఆ పర్వతములకు ప్రయాణమవుతాను. అన్నా, నీలగిరి పర్వతాలకి వెళ్లడమంటే అంత సులభం కాదు. దారిలో కావలసిన ఖర్చులకు, మూలికలు కావలసిన సొమ్ముకు మన గృహమో ఆస్తి అమ్మవలసొస్తుంది. కాని నా వాటాధనం నాకు దక్కితేనే నేను నీతో వస్తాను. తమ్ముడా, కన్నతండ్రి ప్రాణం కంటే, పేగుబంధం కంటే ఆస్తిపాస్తులు ఎక్కువ కాదు. తండ్రిగారి ఆరోగ్యం కోసం నా వాటా ఆస్తిని కూడా నీకే దారపోయిటకు నేను సిద్ధము. మన తండ్రిగారిని కాపాడుకుందాంరా. తండ్రి ప్రాణరక్షణ కోసం గుణభూషణుడు తన పిత్రార్జిత ఆస్తిని నిరభ్యంతరంగా త్యాగం చేశాడు. అన్న సద్గుణాన్ని, త్యాగాన్ని చూసికూడా దేవదత్తుడిలో మార్పు రాలేదు. ఆస్తిపత్రాలను తన పేర రాయించుకుని అన్నతో కలిసి నీలగిరి పర్వతముల వైపు ప్రయాణమయ్యాడు. గుణభూషణుడు, దేవదత్తుడు నీలగిరి అడవిలోకి ప్రవేశించారు. దారిలో వారికి ఒక మూలికల వ్యాపారి ఎదురయ్యాడు. ఆగండి రాకుమార్లారా, ఆ దట్టమైన అడవిలోకి ఎందుకు వెళ్తున్నారో? అక్కడికి వెళ్లిన వారు ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అయ్యా, మా తండ్రిగారు తీవ్రమైన విషజ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ప్రాణాలు కాపాడే సంజీవని మూలిక కోసం మేము నీలగిరి పర్వతానికి వెళ్తున్నాము. అవును వ్యాపారి గారు, మా వద్ద చాలా ధనముంది. ఆ సంజీవని మూలిక మీ దగ్గరుంటే మాకిచ్చేయండి. మీరు అడిగినంత బంగారం ఇస్తాం. నాయనా, డబ్బిస్తే దక్కడానికి అది మామూలు మూలిక కాదు. ఆ పర్వతం మీద విక్రమవర్మ అనే ఒక తెలివైన వృద్ధుడు ఉంటాడు. ఆయనడిగే చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానం చెబితేనే ఆ మూలిక మీకు లభిస్తుంది. చిక్కు ప్రశ్నలా? అదెంతసేపు? నా దగ్గరున్న ధనంతో ఆ ముసలివాణ్ణి లొంగబరుచుకుంటాను. అన్నా, పద, త్వరగా వెళ్దాం. ఆగు తమ్ముడా, జ్ఞానాన్ని, ధర్మాన్ని ధనంతో కొనలేము. మనం విక్రమవర్మగారి వద్దకు వెళ్లి వినయంతో, ఉపాయంతో ఆ మూలికను సాధిద్దాం. ఇద్దరూ పర్వత శిఖరానికి చేరుకునేసరికి అక్కడ విక్రమవర్మ ఒక పెద్ద బండరాయిపై కూర్చొని ఉన్నాడు. ఎవరు మీరు? ఈ పర్వతానికి ఎందుకొచ్చారో? మేము చందనాపురం నుంచొచ్చాం వృద్ధుడా. మా తండ్రికి మూలిక కావాలి. ఇదిగో ఈ బంగారు నాణాల సంచి తీసుకో. ఆ సంజీవ మూలిక ఎక్కడుందో ఇవ్వు. అజ్ఞానివి దేవదత్త. గర్వంతోనూ ధనంతోనూ సాధించలేనివి ఈ లోకంలో చాలానే ఉన్నాయి. నీ బంగారం నాకు వద్దు. నమస్కారమార్యా, నా తమ్ముడి ప్రవర్తనను క్షమించండి. కన్నతండ్రి ప్రాణాలను కాపాడుకోవాలనే ఆరాటంలో అతనలా మాట్లాడాడు. మా తండ్రి ప్రాణదానం కోసం మీ పాదాల చెంత వేడుకుంటున్నాము. గుణభూషణ, నీ వినయం, నీ కళ్లల్లో ఉన్న త్యాగనిరతి నన్ను ఆకట్టుకున్నాయి నాయనా. కాని మూలిక దక్కాలంటే నేనడిగే ఉపాయ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి. విను, నా మొదటి ప్రశ్న: ఒక మానవుడి జీవితంలో అన్నిటికంటే గొప్ప ఆస్తి ఏది? ధనమా, అధికారమా, లేక బంధమా? అన్నా, ధనమే అని చెప్పు. ధనమంటే అధికారమైనా వస్తుంది, బంధువులైనా ఎత్తుకుంటూ వస్తారు. ఆర్య, ధనము, అధికారము శాశ్వతము కావు. నేడు ఉన్నది రేపు పోవును. కాని కష్ట సమయంలో తోడు నిలిచే ప్రేమానురాగాలు, స్వార్థం లేని బంధాలే మానవుడి జీవితంలో అత్యంత విలువైన ఆస్తి. శభాష్ గుణభూషణ, సమయస్ఫూర్తితో చాలా చక్కగా చెప్పావు. ఇక నా రెండవ ప్రశ్న: ఒక రాజు వద్ద ఒకే ఒక్క రొట్టె ముక్క ఉంది. ఆ సమయంలో ఆయన వద్దకు ఒక ఆకలితో ఉన్న సేవకుడు, ఒక శత్రురాజు వచ్చాడు. రాజు ఆ రొట్టె ముక్కను ఎవరికివ్వాలి? సేవకుడికిస్తే ప్రయోజనం లేదు. శత్రువుకిస్తే దండయాత్ర ఆపుతాడు కాబట్టి శత్రువుకే ఇవ్వాలి. లేదు తమ్ముడా, రాజు ఆలోచించాల్సింది లాభనష్టాల గురించి కాదు, ధర్మం గురించి. సేవకుడు తన్ను నమ్ముకున్నవాడు కాబట్టి అతడి ఆకలి తీర్చటం రాజు మొదటి ధర్మం. అలాగే శత్రువైనా సరే తన తలుపు కొట్టి ఆకలి అని వచ్చాడు కాబట్టి ఆ రొట్టెను సమంగా పంచి ఇద్దరి ఆకలి తీర్చటమే ఉత్తమ ఉపాయం, నైతిక విజయం.
అద్భుతం గుణభూషణ. నీ లోతైన ఆలోచన, తెలివితేటలు, సద్గుణం నన్ను ఎంతగానో అలరించాయి. నీ సమయస్ఫూర్తి, ఉపాయం ముందర నా చిక్కు ప్రశ్నలు ఓడిపోయాయి. అయితే వెంటనే ఆ మూలికను మాకిచ్చేయండి వృద్ధుడా, మా తండ్రికి సమయం లేదు. ఆగు దేవదత్త, ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. కాని ఈ సంజీవని మూలికను పొందడానికి చివరిగా ఒక పరీక్ష ఉంది. చెప్పండి ఆర్య, మా తండ్రి ప్రాణం రక్షణ కోసం ఎలాంటి పరీక్షకైనా నేను సిద్ధమే. గుణభూషణ, సంజీవని మూలికను పొందాలంటే ఆ చివరి పరీక్ష ఏమిటంటే, ఈ చెట్టుకు ఒకే ఒక్క మూలికా ఫలం పూసింది. దాన్ని కోయాలంటే నీ కంటి చూపును లేదా నీ ప్రాణంతో కొంత భాగాన్ని త్యాగం చేయాలి. అప్పుడే ఆ చెట్టు నీకు ఫలాన్ని ఇస్తుంది. నువ్వు సిద్ధమేనా? అన్నా వద్దు, నాన్నగారి కోసం నీ ప్రాణాల్ని కంటి చూపుని పణంగా పెట్టడం పిచ్చి పని. మనం ఇంటికి తిరిగెళ్ళిపోదాం రా. లేదు తమ్ముడా, కన్న తండ్రిని కాపాడుకోవడం కంటే నా శరీరం, నా ప్రాణం నాకు ఎక్కువేం కాదు. తండ్రి రుణం తీర్చుకునే అవకాశం లభించటమే నా భాగ్యం. గుణభూషణ, ఆలోచించుకో. ఒకసారి త్యాగం చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. ఆర్య, నాకు ఎలాంటి సందేహం లేదు. నా కంటిచూపు పోయినా సరే నా తండ్రి పునర్జన్మ పొంది సంతోషంగా ఉంటే చాలు. నేను ఈ త్యాగానికి గుణభూషణుడు భక్తితో, త్యాగభావంతో ఆ వృక్షం ముందు మోకరిల్లి ప్రార్థించాడు. ఆశ్చర్యకరంగా ఆ వృక్షం నుంచి ఒక దివ్యమైన కాంతి వెలువడింది. గుణభూషణుడికి ఏ హాని జరగలేదు. ఆ దివ్యఫలం అతని చేతిలో కూడా పడింది. గుణభూషణ, నీ స్వార్థం లేని ప్రేమ అనురాగాలు, కన్న తండ్రి పట్ల నీకున్న త్యాగనిరతి నన్ను పరవశింపచేశాయి. అది నీ నిజాయితీకి నేను పెట్టిన పరీక్ష. నీ కంటి చూపుకు ఏమీ కాదు. ఇదిగో సంజీవిని మూలిక, ఇదిగో సంజీవిని మూలికా ఫలం. ఆహా, ఎంత దివ్యమైన ఫలం! దీన్ని నేను ఎలాగైనా సొంతం చేసుకుంటే రాజుగారికమ్మి కొండంత బంగారం సంపాదించొచ్చు. ఆర్య, మీకు నా శతకోటి నమస్కారాలు. మా తండ్రిగారి ప్రాణాలను కాపాడిన దేవుడు మీరు. శీఘ్రమే వెళ్ళండి నాయనా. మీ తండ్రిగారికి ఈ ఫలాన్ని తినిపించండి. నీ త్యాగానికి, నీ సద్గుణానికి తగిన మంచి ప్రతిఫలం నీకు ఖచ్చితంగా దక్కుతుంది. పర్వతం దిగి చందనాపురం వైపు ప్రయాణమవుతున్న సమయంలో అడవి దాటేసరికి రాత్రయ్యింది. ఇద్దరు సోదరులు ఒక చెట్టు కింద విశ్రమించారు. తమ్ముడా, రేపు ఉదయానికల్లా మనం ఇల్లు చేరుకోవాలి. నాన్నగారు కోలుకుంటారనే ఆలోచనే నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. అవునన్నయ్య, నువ్వు కాసేపు నిద్రపో. నేను ఈ సంజీవుని ఫలాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే తమ్ముడా, చాలా అలసిపోయాను. జాగ్రత్త. గుణభూషణుడు గాఢనిద్రలోకి జారగానే దేవదత్తుడిలో ఉన్న మోసపు బుద్ధి బయటపడింది. అన్నా, నువ్వు ఎంత అమాయకుడువన్నా! ఈ దివ్యఫలాన్ని నాన్నగారికిస్తే ఆయన బతుకుతారేమో, కాని మనకు మిగిలేది ఏముంటుంది చెప్పు? అదే రాజ్యంలోని మహారాజుగారికిస్తే కోట్లలో బంగారం ఇస్తారు. ఆ బంగారంతో నేను సుఖపడతాను. దేవదత్తుడు మెల్లగా అన్న సంచిలో ఉన్న సంజీవని ఫలాన్ని దొంగిలించి దానికి బదులుగా ఒక మామూలు అడవి పండును ఉంచాడు. ఆ తర్వాత అన్నను అక్కడే వదిలేసి రహస్యంగా రాజధానివైపు పరిగెత్తాడు. ఉదయాన్నే లేచిన గుణభూషణుడు తమ్ముడు కనిపించకపోవడంతో కంగారుపడ్డాడు. తమ్ముడా, దేవదత్తా, ఎక్కడున్నావ్? అయ్యో, దారి తప్పాడా ఏంటి? సంచిలో ఫలం ఉందో లేదో చూడాలి. గుణభూషణుడు సంచి తెరిచి చూడగా అక్కడ సంజీవని ఫలం స్థానంలో అడవి పండు ఉంది. తమ్ముడి అడుగు జాడలను బట్టి అతడే దాన్ని దొంగిలించి రాజధానివైపు వెళ్లాడని అర్థమయింది. అయ్యో తమ్ముడా, తనాశ నీ కళ్ళని కప్పేసిందా? నాన్నగారి ప్రాణాల కంటే బంగారం నీకు ఎక్కువైందా? నేను నిన్ను నిందించను, కాని నా తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలి. ఆ ఫలాన్ని రాజధానిలో రాజుగారికి అమ్మకముందే నేనక్కడికి చేరుకోవాలి. దేవదత్తుడు వేగంగా రాజధాని చేరుకుని మహారాజైన విక్రమసేన మహారాజుగారి రాజసభలో ప్రవేశించాడు. ప్రభు, నిరంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మీ ఏకైక పుత్రికైన రాజకుమారి గారికి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే దివ్య సంజీవిని ఫలాన్ని నేను తెచ్చాను ప్రభు. ఏమంటివి దేవదత్తా? నీలగిరి పర్వతాలపై మాత్రమే లభించే ఆ దివ్య ఫలమా? నిజంగా అది సంజీవని ఫలమే అయితే నీకు 100 తులాల బంగారం, ఒక పెద్ద భవంతి బహుమతిగా ఇస్తాను. కాని అది నకిలీదని తేలితే నీ శిరశ్ఛేదనం తప్పదు. అంతా నిజమే ప్రభూ. నా ప్రాణాల సైతం పణంగా పెట్టి ఈ ఫలాన్ని సాధించాను. సరిగ్గా మహారాజు ఆ ఫలాన్ని అందుకుంటున్న సమయంలో గుణభూషణుడు హుటాహుటిన రాజసభలోకి అడుగుపెట్టాడు. ఆగండి మహారాజా, ఆ ఫలాన్ని స్వీకరించకండి. ఎవరు నువ్వు?
రాజ్యసభలోకి ఇలా అనుమతి లేకుండా ప్రవేశించావు. ప్రభూ, నా పేరు గుణభూషణుడు. ఈ దేవదత్తుడు నా సొంత తమ్ముడు. నా తండ్రిగారి ప్రాణాలను కాపాడుకోవడానికి నేను పడిన కష్టాన్ని, నా త్యాగాన్ని ఆసరాగా చేసుకుని నిద్రిస్తున్న నా వద్ద ఈ ఫలాన్ని దొంగిలించి తెచ్చాడు. అబద్ధం ప్రభూ, ఇతడు అసూయతో మాట్లాడుతున్నాడు. ఈ ఫలాన్ని సాధించింది నేనే. ఇతనికి దీనికి ఏ సంబంధం లేదు. గుణభూషణ, ఈ ఫలం నీదే అనడానికి లేదా దేవదత్తుడు దొంగిలించాడని నిరూపించుకోవడానికి నీ వద్దున్న రుజువేమిటి? ప్రభూ, ధనపిశాచం ఆవహించి నా తమ్ముడు సత్యాన్ని దాస్తున్నాడు. కాని ఈ ఫలం నిజమైనదో కాదో పరీక్షించే ఉపాయం నా వద్ద ఉంది. దివ్య సంజీవని ఫలం పవిత్రమైన మనసుతో, త్యాగభావంతో తెచ్చినవారి చేతిలో మాత్రమే కాంతివంతంగా మెరుస్తుంది. స్వార్థంతో, మోసంతో తెచ్చినవారి చేతిలో అది నల్లబడి విషపూరితంగా మారుతుంది. గుణభూషణుడు చెప్పిన మాటలు వినగానే రాజసభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. మహారాజు వెంటనే దేవదత్తుడి వైపు చూశాడు. దేవదత్త, గుణభూషణుడు చెప్పినది నువ్వు విన్నావు కదా. ఆ ఫలాన్ని నీ చేతిలోకి తీసుకో. అది కాంతివంతంగా మెరిస్తే నీకు బంగారం, రాజభోగాలు దక్కుతాయి. ఒకవేళ అది నల్లబడితే నీకు మరణశిక్ష తప్పదు. అయ్యో, నేను మోసంతో, స్వార్థంతోనే ఈ ఫలాన్ని దొంగిలించానే. నిజంగా ఇది నల్లబడితే ఇప్పుడు నా ప్రాణాలు పోతాయి. భయంతో దేవదత్తుడి చేతులు గజగజ వణికిపోయాయి. అతడు ఆ ఫలాన్ని తాకడానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు. ప్రభూ, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. ఈ ఫలాన్ని సాధించింది నా అన్న గుణభూషణుడే. తండ్రి ప్రాణాల కంటే ధనమే ఎక్కువనుకుని నేనీ మోసానికి ఒడిగట్టాను. నా తప్పును ఒప్పుకుంటున్నాను. సొంత అన్నను, కన్న తండ్రిని మోసం చేసిన నీలాంటి స్వార్థపరుడికి జైలు శిక్ష విధించటమే సరైన న్యాయం. ఆగండి మహారాజా, నా తమ్ముడు చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నాను. తోబుట్టువుగా అతన్ని క్షమించడం నా ధర్మం. దయచేసి అతన్ని శిక్షించకండి. నా తండ్రి ప్రాణాలను కాపాడుకోవడానికి నాకు ఈ ఫలాన్ని తీసుకెళ్లే అనుమతివ్వండి. గుణభూషణ, నీ త్యాగగుణం, నీ సోదర ప్రేమ, నీ తెలివితేటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఫలం నీదే. దీన్ని తీసుకువెళ్ళి నీ తండ్రిని కాపాడుకో. నీలాంటి ధర్మపరుడు ఈ రాజ్యానికి అవసరం. నిన్ను నా రాజ్యంలో ప్రధానమాత్యుడుగా నియమిస్తున్నాను. గుణభూషణుడు వెంటనే చందనాపురం చేరుకుని ఆ దివ్యఫలంతో తండ్రి సోమనాథుడికి వైద్యం చేసి ఆయన ప్రాణాలను కాపాడాడు. తండ్రి ఆరోగ్యం చేకూరింది. అన్న మంచి మనసును, త్యాగాన్ని చూసి దేవదత్తుడు కన్నీళ్లతో పశ్చాత్తాపడ్డాడు. తన స్వార్థాన్ని వదిలేసి అన్నదారిలోనే నడవాలని నిశ్చయించుకున్నాడు. రాజ్యానికి ప్రధానామాత్యుడైన గుణభూషణుడు తన తెలివితేటలతో, సద్గుణంతో ప్రజలందరికీ మంచి చేస్తూ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించాడు. స్వార్థం ఎప్పటికీ నాశనాన్ని ఇస్తుందని, మంచి మనసు, తెలివితేటలు, త్యాగగుణమే మనిషికి నిజమైన విజయాన్ని అందిస్తాయి.